మంది మెసేజ్ చేస్తున్నారు, మేడం వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు కదా, సో ఫ్రీ ఆఫ్ కాస్టా అనేసి. వన్స్ ఇన్ డీటెయిల్స్ చెప్పగానే మేడం ఇన్వెస్ట్మెంట్ చేయాలా, సో మేము అంత అమౌంట్ పే చేయలేమండి, అంత అమౌంట్ లేక ఇక్కడ వరకు వచ్చాం కదా అంటున్నారు. ఎస్, కరెక్ట్, ఒప్పుకుంటామండి. అందరి సిచ్యువేషన్స్ ఒకేలాగే ఉంటది కాబట్టి కొందరు పేమెంట్ చేయలేని వాళ్ళు ఉంటారేమో. బట్ మీరున్నది రైట్ ప్లాట్ఫామ్. ఓకే, కరెక్ట్ ప్లాట్ఫామ్ కి వచ్చారు. 100% జెన్యున్ లీగల్ కంపెనీ. సో మీకు వర్క్ ఉంటది, అర్నింగ్స్ ఉంటది, పేమెంట్ ఉంటది, సో కంప్లీట్ గైడెన్స్ అంతా కూడా ఉంటది. బెస్ట్ ప్లాట్ఫామ్ కి వచ్చారు. ఫస్ట్ అదొక క్లారిటీ ఉంచుకోండి. ఓకే, నెక్స్ట్. సో మేడం ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు కదా, అంత పే చేయలేము అంటున్నారు. ఓకే అండి, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది బయట అయినా సరే ఎక్కడా కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండదు. పేమెంట్ కంపల్సరీ చేయాల్సిందే. ఆ పేమెంట్ ఎందుకు చేస్తారు? ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అండి. నెట్వర్క్ మార్కెటింగ్ ఉంటుంది, చైన్ సిస్టమ్ ఉంటుంది, బెట్టింగ్ యాప్స్ ఉంటాయి. అలాంటి వాటిలో మీరు అమౌంట్ పెట్టి మోసపోయే కంటే అదేదో మీరు ఇక్కడ మీరు పేమెంట్ చేసుకుంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఓకే, డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటే సో మీకు విదిన్ కొన్ని డేస్ లోనే, కొన్ని మంత్స్ లోనే మంచి మంచి అర్నింగ్స్ అనేవి ఉంటాయి. సో అలాంటి బెస్ట్ ప్లాట్ఫామ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఫస్ట్. ఓకే, సో ఇంత బెస్ట్ ప్లాట్ఫామ్ లో ఎంత మంది అర్నింగ్స్ చేస్తున్నారండి. అంతెందుకండి, ఇప్పుడు నేను కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే వచ్చాను కదా, నేను కూడా ప్లాటినం లో ఎన్రోల్ అయ్యాను. అందుకే ఇప్పుడు నేను స్కిల్స్ నేర్చుకుని ఇంత బాగా అర్నింగ్స్ చేస్తున్నాను. అలాంటి అర్నింగ్స్ మీకు వద్దా? ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించకండి, దాని తర్వాత వచ్చే అర్నింగ్స్ గురించి ఆలోచించండి.